హాయ్ అందరికి. అయితే ఈరోజు మా అత్తమ్మ మా ఆడి పూజ చేస్తున్నారనమాట. మా అత్తమ్మ వాళ్ళు కంకాళి మాతని కొలుస్తారు. సో మా అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి సిల్వర్ తోటి ఐడల్ చేయిస్తారు కంకాళి మాతది. ఇంకో మాత సతీ మాత అని అంటారు. సో ఇప్పుడు కంకాళి మాత పూజ నడుస్తుంది కాబట్టి ఆ ఇంటి అబ్బాయిలు వెళ్ళి దేవతని ప్యూర్ అంటే సిల్వర్ తో క్లీన్ చేయించి తీసుకొస్తారు. ఆ తర్వాత ఆ ఇంటి అమ్మాయిలు వెళ్ళి అంటే ఆ అమ్మాయిల్ని దేవతలు లాగా కొలుస్తారు అనమాట. ఇక్కడ అమ్మాయిలు దేవతను ఎత్తుకొని వస్తున్నారు కాబట్టి అందరూ కాలికి నీళ్లు పోసి ఆ ఆ అమ్మాయిల్ని మొక్కుతారు. సో అలా ఆ దేవతని వెల్కమ్ చేస్తారనమాట. ఆ తర్వాత దేవత కోసం పూలతోటి పళ్ళు అన్ని పెట్టి నీట్ గా ఒక ఆ మండపం లాగా నీట్ గా ఒక గుడి లాగా చేస్తారు ఆ రోజుకి. సో అలా చేసిన దాంట్లో దేవతని కూర్చోబెడతారనమాట. అయితే మా అత్తమ్మ వాళ్ళు కంకాళి మాతని పూజిస్తారు. అట్లా సర్నేమ్ బేస్డ్ ఆన్ సర్నేమ్ ఒక్కొక్కరిని పూజిస్తారు అనమాట. అట్లా మేము తులజా భవాని ఇంకా మత్రాల్ అనే మాతని పూజిస్తాం అనమాట. అయితే ఇక్కడ చూడండి ఎట్లా అంటే డెకరేషన్ ఎలా ఉంటది, మంచిగా బంతి పూలు, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, బనానా అన్ని పెట్టి ఆ బియ్యం బస్తాలు ఉంటాయి కదా, బియ్యం జొన్న బస్తాలు సపోర్ట్ గా పెట్టి అమ్మవారిని అలా కూర్చోబెడతారనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు లైక్ మీకు ఐడల్ నీట్ గా చూపిస్తున్నాను ఇక్కడ నేను. అది మొత్తం సిల్వర్ తో, ఆ ఐడల్ మొత్తం సిల్వర్ తోనే ఉండింటారు అనమాట. ఇలా కూర్చోబెడతారు. ఆ తర్వాత వీళ్ళనమాట సతీమాతని ఇంకా కంకాళి మాతని ఎత్తుకున్నది కూర్చోబెట్టి ఒక్క తర్వాత అదే ఎండు కొబ్బర్లు అన్ని దేవత దగ్గర పెడతారనమాట. లైక్ దేవతకి ఆ ఏమంటారు యాటల్ కోయాలన్నమాట, యాటల్ బలి ఇవ్వాలి. అది కూడా చూపిస్తాను మీకు. ఇది మా అత్తమ్మ పట్టుకుంది కదా, అది అబ్బాయికి పెడతారనమాట. ఆ తర్వాత అందరికి ఇట్లా బొట్లు పెట్టి దేవతకి ఐ మీన్ ఆల్కహాల్ కూడా పోస్తారనమాట. మీరు ఇది వేరేలా తీసుకోకండి, ఆ దేవతకి ఇవన్నీ ఇస్తారు కాబట్టి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ టెంకాయలు కొట్టి దేవతని మొక్కుతారు. అలా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళు చూడండి ఏం చేసుకుంటున్నారు, అక్కడ పూజ నడుస్తుంటే. మనకు కూడా ఈరోజు ఆఫీస్ ఉంది కాబట్టి మనం కూడా మన పని చేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత ఏంటంటే యాటను కోసుంటారు, అది నేను చూపించలేదు ఎందుకంటే నాతో వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఇక్కడ మొత్తం వంట ప్రిపరేషన్ నడుస్తుంది. ఇంకా మా డాడీ వాళ్ళందరూ కూర్చున్నారు, ఇక్కడ ముచ్చట పెడుతున్నారు. ఈ మా సంచన్న, మా డాడీ, సాయి అందరూ కూర్చొని ముచ్చట పెడుతున్నారు. ఇక్కడేమో వంట ప్రిపరేషన్ నడుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. అంటే మోస్ట్లీ దేవత ముందు చేస్తారనమాట. మేము దీన్ని లాప్సీ అంటాము. ఆ స్వీట్ రైస్ లాగా బెల్లం 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 అన్నం లాగా ఇది లాప్సీ అనమాట. దాంతో పాటు ఖేరేరు పల్చు అని ఉంటుంది, అది మటన్తో చేస్తారు. అది కూడా పక్కనే చేస్తున్నారు అనమాట. అదంతా నీట్గా చేసి దేవతకి పెడతారనమాట. అది కూడా నేను చూపిస్తా. ఇక్కడ మటన్ తిననోళ్ళ కోసం చికెన్ కూడా చేస్తున్నారు. అక్కడ చూపిస్తున్నా కదా, అది ఫేరర్ పల్సు అనమాట. అది దేవతకు పెట్టడానికి తెస్తున్నారు. సో ఏంటంటే ఈ పూజ అప్పుడు ఒక మనిషి ఫాస్టింగ్ ఉండాలన్నమాట. డే మొత్తం దట్ బ్లూ తల మీద చుట్టుకున్న గాయ ఫాస్టింగ్ ఉన్నాడనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి తను ఏం తినుండదన్నమాట, ఈవెన్ వాటర్ కూడా తాగుండడు. సో ఇప్పుడు పూజ అయిపోయాక ఫస్ట్ తనకే పెడతారు. తను తిన్న తర్వాత లైక్ దేవతకి పెట్టాక తను తిన్న తర్వాత అందరు తింటారనమాట. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఆ బాల్స్ ఉంది కదా, లాప్సీని బాల్స్ లాగా చేసి దేవత దగ్గర పెడతారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నిప్పు తీసుకొని దేవత దగ్గర పెడతారనమాట. దాంట్లో ఊద్ అంటారు కదా, తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, అది 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 అందులో వేసి దేవతను మొక్కుతారు అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ నిప్పు పెట్టారు కదా, ఇక్కడ చూడండి మా అత్తమ్మ వాళ్ళందరూ అందులో అది ఊద్ ఊద్ అంటాం తెలుగులో నాకు తెలియదు, అది అందులో వేసి
మొక్కుతారనమాట ఇట్లా. ఓకే. అలా ఒక్కొక్కళ్ళు వచ్చి అందరూ అంటే ఇష్టమున్నోళ్ళు వచ్చి అలా మొక్కుతారు. అట్లాగే తెచ్చుకున్న టెంకాయలన్నీ దేవతకి కొడతారనమాట. వీళ్ళు ఆ పూజకి పెద్దోళ్ళనమాట. అంటే వీళ్ళకే ప్రాసెస్ మొత్తం తెలుసు. ఇప్పటి వాళ్ళకి అంతగా తెలీదు కదా! అందుకోసం. అయితే వీళ్ళంతా ఇంకా ఇక్కడ ప్రాసెస్ చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారనమాట. మా డ్యాడీ కూడా తెచ్చిన టెంకాయ కొట్టేసాడు ఇక్కడ. అన్నమాట. తర్వాత రాజన్న యాక్చువల్‌గా ఈ అన్న పెళ్ళుంది. అందుకోసమే ఈ పూజ చేస్తున్నారనమాట. ఈ అన్న పెళ్లి ఉంది సూన్ అందుకు. ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో, దేవతకి ఇంకా ఫుడ్ పెడతారనమాట. దానికోసం ఇదంతా ప్రిపరేషను. లాప్సీ ఇంకా పేరేరు పల్చు అని అంటాము. ఇక్కడ నేను మీకు దేవతను జూమ్ చేసి చూపిస్తున్నా. దేవత మొత్తం సిల్వర్‌తో చేస్తారనమాట. ఇక్కడ పెద్ద పెద్ద మనిషి ఉంటారు కదా! లైక్ పెద్ద ఏజ్ అయినా వాళ్ళకి తెలిసుంటది కాబట్టి వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేస్తున్నారు. సో, ఫాస్టింగ్ ఉన్నోళ్ళు కూడా ఇట్లా వాటర్ చల్లుతారనమాట. సో, ఈ మున్న కూడా వాటర్ చల్లుతున్నారు ఇట్లా. ఎలా పూజ చేస్తారో మీరు ఒకసారి చూడండి. नमस्कार आई उधो उधो नमस्कार लयाडी गोळ घेरी धबकार माता हाते मा झूल माते मा फूल केवडेर फूले मा मारी जगत ज्योति नागरी पीली बेटी छे याडी आजने याडी ऊपर राम हेठे धरती पर पांच मंगला मा एक देवता चोको चावल छलकत मुंग कड़कड़ गायर घाटो घाट झापा भगत आयरो वखत याडी रो आजने विधि वरो तकत छे माता तारो आजने 360 दाडे रो एक वर्ष दाडो रो छे वर्ष दाडे मा आजने आज शंकर नायकर परिवार आजने और कळवासी बेटा आजने पेटे ने पाटो बांध ताणी आजने कमारे नवो गुड़िया ने पानी भरन में लातो गुड़िया हाड़ जाके दाडे पर तार आवाज आगे जाके दो छे ओने एक ही हाथे कोने और हजारी दो दी सु बेटा तार सरे रात सोने रो कोरो मने बोलनो और मने मा तोता बोले जो बोल और मने मा सीली बोली बोल और मने मा वाली बोली बोल छो मीनार को जांग दोनो या माता जगत ज्योति तार पग्या मोती याड़ी आजने तारे आये जारी वाटे पर कांकरियारी बारी भोगणे रिहारी चावल सीधे सारी तारी भोग लागत घणो भारी माता तार भोग बटारे ना जने आज गांधी उस्मानिया थी आए छे आज ने माता आज ने पंजागुटा नीम से थी आए छे दिल्ली बम्बई थी आए छे आज याडी रो कंकाली रो वाजा गजावेरो छे और हमारो दुख देकर जाए तो सुख मिल जाए कर मोटो मनी थी आए छे आज ने ये शंकर नायकर परिवार और आवल गोवल नाथी पोछे मतम आचरणो आज ने 32 दांते माकोण दांत सिमर चोर दांत होकर नाकनो सोमिनार को जाय गनो पूरी वेल को वतो जोवनो माता तलीरो घणो को ऊपर जो परनो जगत ज्योति तारे पगे में मोती छे या जने तारे आए जारी वाटे पर नव नलीरो नागेंद्र बेठो छे कंकाली तो नाचो लागे छे आज 9 से दाना बंदी छे 9 से दानारी मुंडी काटन गले में हार फरोले नाम ली जगो आज ने दाड़ो छे माता याजने वाजा गाजा करे छे याडी याजने काई क्रिया और को क्रिया करछे देवन हाक मारिया मार कंकाली याडी रो आजने आज मार 100 वर्ष पंटा छे मारो जलम जोड़ारोनो करन आज पांची पंजोरी सत्तीसी भोजन पूजा करो छे ओरे जीबे पर या शंकर नायकर बेटी बेटा नाती पोतो ओदंदुर जीबे पर सरासपति रोणो अदुर लार हजार देवी ते दाणो करो पान करो काई गांव तारी ना मेरी वाणी आंकी मारो छो धोबो पाणी करन याडी आजने कलता को न कलतो काळे मात्र मन क्या छा या माता तलीरो घाणो को फरजो परनो आज कुड़ी वेल को वदो कोर्ट कचेरी काने सळो पर नाकी ने दिकानो आज जगत ज्योति तारे पगे आमती याडी आजने काळे गटलेवा आजने माता साठारी सेल ये तारे पुजारी रे ये फूल बाळा छे पुजारी पगे मा सोनेरो तोड़ा रोनो याडी आजने तारे हमारे पगे मा पंचमळी तोड़ा रोनो या जगत ज्योति आजने सेवा भाई आंदार धुजो कोनी खेलो कोनी ओन पर्सण होगी ओने ओरे शरण में माथो टेके छे ओन मंजूर होगो छे ओन गदाड़ा आ तार पुजारी मन्या बोलनो आ तार जागे पर से अन्नी लिए वाली बोली बोलनो तोता बोलो जो बोलनो अड़बिरो रामा शिल्पा को बोलो जो बोलनो माता याडी आजने ये शंकर नायकर परिवार ये आवळ गोवळ नाथी पोत ये फूल न तो फुलेरा काले आज कोई सवारी पे भेट चढ़ा 1.25 लाख किलो नारळ लाया छे कोई लाया छे लायक होती अंदोने पाटो अंदुर जीबे पर सरासपति रोनो अंदुर लार हजार देवी देवता रो पातन करो छे माता भूल चुक से माता करे चौरस के वाल याडी आजने याडी काई क्रिया करछे देवन हाथ पर यागा तो मार याडी राजाने मीठो पूजाओ काल होगो छे सीता सती मीठा सती रो मार चौरसी आजी वाला वाजले माती वेच पाड़े वाले याडी राजा आज पांची पंचरी 37 पंचरी पूजाओ रस माता आजने हिंगोरार कांटेमान कोकस्तान मलान जाए हिंगोरार कांटेमान वाट पड़ जाए तारो कुरान पड़ जागो तो मोटो बाइबल हो जाए माता आजना माता
आज है ना विचार करता नहीं ये सरेरास सोरे रहणो माता हाथे मा झोल माथे मा फूल तारी पुजारी कनाई ना भूल न करन मैं प्रार्थना करू छु ये प्रार्थना तारी धोळे दोक्तर और काळी कलमे पर लक लग लिस्तो अंदर जल मा धन्य में जाए अंदर गारे मा याडी आज ने पांची रिंगरो फूल के रण को आ तार पुजारी घरे मा रहणो वर खेत्या रहणो आज ने ठालो जाए तो भरो आए करन तार मान पान रकाणो सरेरास सोरे ये करन माता वरदास करे छे ये अरदास एन बरदास कला आई उधो 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 नमस्कार आई उधो उधो नमस्कार तिनी बेटा रो जलम जोड़ा रो तारी पगे मा सोलो तोड़ा रो माता पुली से ఇక్కడ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి ఇంకా దేవతకి ఫుడ్ పెట్టేస్తారు. అలా చేతికి ఫుడ్ ఇస్తారు. ఆ తర్వాత ఇంకా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ ఇట్లా బెల్లం అన్నము ఇంకా మటన్ ఉంటది. ఆ 2 పంచి పెడతారు. ఆ తర్వాత ఇంకా దేవతను మొక్కి అది తినేస్తారనమాట. ఇక్కడ మధ్యలో దేవతను మొక్కుతుంది అనమాట. తనకి హెల్త్ అస్సలు బాగాలేదు. ఇంకా అంతే అన్నమాట. ఫుడ్ తిని ఎవరింటికి వెళ్ళిపోయాము. బాయ్ బాయ్.